ధర్మదేవత వృషభ రూపంలో, భూమాత రూపంలో ఉన్నటువంటి గోమాతతో సంభాషించుకునేటువంటి అంశం భాగవతంలో వర్ణితమైంది. ఈ సన్నివేశం యొక్క అంతరార్థం ఏంటో తెలియజేస్తారా? కృష్ణావతారం ముగిసిన తరువాత కలియుగ ప్రారంభమైంది. కలియుగంలో ప్రజల అధర్మ వర్తన, అన్యాయపు ఆలోచనను భరించలేనటువంటి భూమాత తన కష్టాన్ని బ్రహ్మదేవుడితో చెప్పుకొని దానికి పరిష్కారం పొందాలన్న ఆలోచనతో గోమాత రూపంలో బయలుదేరింది. అదే సమయంలో ధర్మదేవుడు వృషభ రూపంలో గోమాతకు తారసపడ్డాడు. ఈ దృశ్యాన్ని మనం భాగవతంలో చూస్తాం. ఏమిటి అంతరార్థము అంటే, భూమి మీద ఉన్న ప్రజలందరికీ సకల సంపదలను ఇవ్వగలిగిన దేవతా స్వరూపం గోవు. ఇన్ని సంపదలను అనుభవిస్తూ సాధు గోమాత భరతభూ శ్వాసకోశ అద్దాని హింసించ ఉడికిపోదే వటపత్రముపై శయనించు వాని మనసు అని విశ్వనాథరావు అంటారు. అంటే గోవు ద్వారానే మన జీవితం గడుస్తున్నా సకల సంపదలకు ఆ గోవు యొక్క ఉనికియే కారణమవుతున్నా ఆ గోవును మనం పూజించలేకపోవటం మన దౌర్భాగ్యం. ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయాలన్న సంకల్పంతో భూమాత గోమాత రూపంలో ప్రతిసారి కష్టం వచ్చినప్పుడల్లా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తుంది. పురాణంలో ఎక్కడైనా భూమాత బ్రహ్మదేవుడికి తన బాధను విన్నవించుకోవాలి అన్న ఆలోచన కలిగినప్పుడు గోమాతగా బయలుదేరటం మనం చూస్తాం. ఇక వృషభము ధర్మానికి చిహ్నం. ఈ సంపదలను అనుభవిస్తూ గోమాత ఎలా అయితే వృషభంతో కలిసి తన సంతానాన్ని పెంపొందించుకుంటుందో, అలా ఈ సంపదలను అనుభవిస్తూ ధర్మాన్ని పాటిస్తూ నీ వంశాన్ని నువ్వు వృద్ధి చేసుకోవని చెప్పటమే ధర్మదేవుడు వృషభ రూపంలో రావటం. ఇక్కడ గోమాత అంటే భూమాత వృషభ దేవుణ్ణి ప్రశ్నిస్తుంది. తప శౌచం దయా సత్యం ఇతి పాదా కృతే కృతాః అధర్మాంశో త్రయో భగ్నః స్మర సంగ మదైస్తవా. ఓ వృషభదేవా, ఓ ధర్మదేవా, నువ్వు కృతయుగంలో 4 పాదాల మీద నడిచేవాడివి. కానీ ఇప్పుడు 4 పాదాలలో 3 పాదాలైన తపస్సు, శౌచము, సత్యము, తపస్సు, శౌచము, దయ అంతరింపబడటం వల్ల ఒక్క పాదం మీదనే మిగిలావు అని ధర్మము ఎలా తన ఉనికిని కోల్పోతుందో మనకు వివరించాడు వ్యాస భగవానుడు. అదే సమయంలో అక్కడికి కలి వచ్చి కైలాసాచల సన్నిభంబగు మహాగంభీర గోరాజమున్ కాలక్రోధుడు దండహస్తుడు నృపాకారుండు క్రూరుండు జంఘాలుండొక్కడు శూద్రుడాసురగతిన్ కరుణ్య నిర్ముక్తుడై నేలంగూలగదన్నె బంచితిలగా నిర్ఘాత పదాహతిన్. ఆ కలి ఒక రాజు రూపంలో వచ్చి ఆ వృషభాన్ని ఒక్క తన్ను తంతాడు. ఇది ఏం చెబుతోంది అంటే, ఈరోజు సమాజంలో ఇంత అధర్మము, గోవు పట్ల అనాసక్తి, గోవుని హింసించే ఆలోచన కలగటానికి కారణం సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులే. ఇలా అద్భుతమైన సామాజిక ఇతివృత్తాన్ని వృషభ గోమాతల రూపంలో ధర్మము, సంపద అన్న విషయాన్ని మన ముందు ఆవిష్కరించింది భాగవతం. తెలుసుకుందాం, గోవును పూజిద్దాం, జీవితాన్ని ధన్యం చేసుకుందాం.